రహదారులకు ఇరువైపులా అనుమతులు లేని దుకాణాల్లో ప్రమాదాలు జరిగితే బీమా సౌకర్యం ఉండదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రోడ్డు పక్కన తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు రంగనాథ్. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట సర్కిల్లో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. నిజాంపేట్ సర్కిల్ ఫర్నిచర్ దుకాణాల్లో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రంగనాథ్. తర్వాత ప్రమాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కమిషనర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జరిగిన భారీ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సాధ్యమైనంత వరకు సాయం అందేలా ప్రయత్నిస్తున్నామన్నారు రంగనాథ్. చార్మినార్లో 15 కుటుంబం మొత్తం అయితే మనం ఎక్కడన్నా మనకు తెలియదు. రాత్రి పూట సడన్గా వచ్చేసి మొత్తం అనుకుని చేస్తారా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా ఎక్కడి నుంచి మనకు వస్తామో ఎప్పుడు పెట్టేదంతా ఫర్నిచర్ అంటే ఇంప్లేమెంట్ అంటే అంటుకోగలిగినట్టు. సో కొంత మనం దూరంగా పెట్టుకొని సిలిండర్లు ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకొని అది వస్తానే ఎవరు కలవాలి వైద్యులు వేయి కింద పడి ఇది మనకి అవుతుంది. బట్ మనం అయ్యే కదా ఊహించుకోవాలని ఎక్కడైతే ఊహకందనేటువంటి వాటి నుంచి మనం విపత్తులని మనం ఇచ్చేది అని అనుకున్నది కాదు కదా. సడన్గా ఎక్కడో స్పాట్ పోయినా వస్తుంది. అది మనకి మొత్తం అవగాహన వచ్చిన రోజు మనకి లేకపోతే మనకి ఇట్లానే ఉంటుంది.